నిలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. సత్యసాక్షి విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబులు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమిట్ కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్ గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాసకొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించుటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలిభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 91400192010003 9140200192010003. IFS కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురణ చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. 653 పేజీలు చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12 నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనవి. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోదురు. నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్ము అగుదురు, నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వారి కుమారులు మునుపటి వలె నుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించెదను. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉందును. ఈ కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంచె దినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. ఆయన కోపము నిమిషమాత్రము ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలము ఉంటుంది. అలాగా ఈ ఇర్మియా గ్రంథములో దేవుని
తీర్పుల గురించి మనం చదువుతూ ఉంటాం. వాటి నడుమ, వాటి మధ్యలో ఊరట కలిగించే దేవుని ఆశీర్వాదాలతో కూడిన అధ్యాయం 30వ అధ్యాయం. భక్తులు గ్రంథములోని వాగ్దానాలు చదివి వినిపించి వాటిని మన జీవితంలో నెరవేర్చున్నట్లు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక వింటాడు. గ్రంథములోని వాగ్దానాలు మనము చేపట్టి దేవుణ్ణి అడగాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడికి జ్ఞాపకం చేయడం మంచిదే, ఆయన మర్చిపోయాడని కాదు. నీవు ఇలా అన్నావు కదా, మరి చెయ్యి అంటే భక్తులు కూడా అలా అన్నారు. వారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవుడికి చెబుతూ దాన్ని పొందారు. మనం కూడా ఇది నా వాక్యం అనుకోవాలి. దేవుడు నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఫలాని వాగ్దానం నాకు ఇచ్చాడు, ఇది నాది, దీన్ని నేను చేపట్టి దేవుని దగ్గరికి వెళతాను. మన దగ్గర ప్రామిసరీ నోట్ ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఇదిగో నువ్వు సంతకం పెట్టావు, మరి ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాం. ఒకవేళ నోట్ లేదనుకోండి, ఏమని అడుగుతాం? పెద్ద మనిషికి ఏమని చెప్పుకుంటాం? అందుకనే అప్పు తీసుకున్న వాళ్ళు, అప్పు ఇచ్చిన వాళ్ళకి ఆ నోటు మీద సంతకం పెడతారు. నేను ఫలానా తారీఖున ఫలాని వ్యక్తి దగ్గర ఇంత వడ్డీకి అప్పు తీసుకున్నాను అని సంతకం పెడతారు. ఆ నోటే ఆధారం మళ్ళా తిరిగి నా డబ్బు నాకు ఇయ్యని అడగడానికి. ఆ నోట్ లేకుండా అడిగితే వాళ్ళు ఇవ్వరు. ఒకవేళ పెద్ద మనిషికి ఎవరికైనా చూపించాలంటే కూడా ఏది నోట్ అయితే చూడండి అంటారు. అలాగా మనం దేవుని సన్నిధికి వచ్చే మనం ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేపట్టి వచ్చామనుకోండి, దేవుడు తప్పక మనకు మేలు. ఆయనకి మనకి మధ్యలో ఉన్న నిబంధన బైబిల్ గ్రంథములో దేవుడిచ్చిన వాగ్దానాలు. ఆ నిబంధన మనం కలిగి ఉంటే దేవుణ్ణి నేరుగా అడగవచ్చు. 3వ వచనములో రాబో దినముల్లో దేవుని మీద మనకు నిరీక్షణ ఉండాలి. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాము. నా ప్రజలను చెరలో నుండి విడిపిస్తాను, నేనిచ్చిన దేశమునకు తిరిగి రప్పిస్తాను అని సెలవిచ్చాడు. ఆయన ఇచ్చిన దేశమే కదా, ఆయన ఇస్తేనే మనం పొందాము. ఆయన తీసుకుంటే మనం తిరిగి ఇచ్చేసేయాలి. ఏది మనది కాదు, ఏది కాదు. మనం ఇలా పుట్టడానికి కారణం తల్లిదండ్రులు కాదు. ఎవరు? దేవుడు. తల్లిదండ్రులను పుట్టించిన వాడే ఆయన. మన రాత కాదు, ఆయన ఏర్పాటు. ఆయన ఇచ్చిన మూలానే ఈ జీవితాన్ని పొందాం. ఒకసారి ఊహించుకోండి, పిచ్చివాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. పిచ్చివాళ్ళు అంటే వాళ్ళు పుట్టుకతోనే బుద్ధిమాన్యంతో పుట్టారు. ఒకవేళ నువ్వు కూడా అలా పుట్టుండుంటే, లండన్లో ఉద్యోగం చేసే 2 భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చారు. వాళ్లకు ఒక సంవత్సరం బిడ్డ ఉన్నాడు. ఆ ముఖం ఆకారం కూడా సరిగా లేదు. ప్రార్థన చేయండి, ఇది పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు, నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశామని ఇలాంటి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. చంపుకోలేము మా చేత్తో, మాకు బోలెడంతా ఉంది, వీడా వంశోద్ధారకుడు, వీడా మా ఆస్తికి వారసుడు. చెప్పండి, ఇదిగో బిడ్డ మీ చేతిలో పెడుతున్నాను, ఏం చేస్తారు చెప్పండి? నేనేం చెప్పను? ఏమని ప్రార్థన చేయను? ఎందుకంటే పుట్టుకతోనే వాడు బుద్ధిమాన్యంతో పుట్టాడు. మెదడు అమరిక సరిగా లేదు, వైద్యం పనికిరాదు. లండన్లోనే వైద్యులు చేతులు ఎత్తిస్తారు, ఇది అవ్వదు, కడుపులో ఉన్నప్పుడే అమరిక సరిగా లేదు అని.
ఇప్పుడు ఏ స్వస్థత బోధకుడి దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడు? అది జరగని పని. నేను అన్నాను, సరే బిడ్డ ఎంతకాలం బ్రతుకుతాడో అలా చూసుకోండి. ఈ బిడ్డ ఆరోగ్యంగా లేడు కనుక మరొక నష్టపరిహారం, కాంపెన్సేషన్ దేవుడు ఇచ్చినట్లు మీకు ఒక మంచి బహుమానం ఇవ్వాలని ప్రార్థన చేస్తాను అని చెప్తూ ఆ బిడ్డ ఎదిగే కొలది జ్ఞానవంతుడిగా చెయ్యి నాయనా అని ప్రార్థన చేసి ఆ తల్లికి మళ్ళా ఇచ్చాను. అప్పుడు నేను అనుకున్నాను, ఒకవేళ నేనే అలా పుట్టుండుంటే ఎలా ఉండేది నా జీవితం? నాకున్న బిడ్డలే అలా పుట్టుండుంటే నేనెంత ఏడ్చేవాడిని అనుకున్నాను. కనుక మన శక్తి వల్ల మనం ఆరోగ్యవంతులుగా పుట్టామా? దేవుని కృప. మనం ఇలా ఉండడానికి కారణం ఆయనే. రేపు మనం ఎలా ఉండబోవాలో అనే దానికి కూడా కారణం ఎవరు? ఆయనే. మనం ఉన్న భూమిని దేవుడు ఇలా కదిపాడు అనుకోండి, అంత కూలిపోద్ది, చనిపోతాం అక్కడికక్కడ. మనం ఎటు పరుగులు తీసి మనం ఈ ఉగ్రతను తప్పించుకోగలం? ఆయన దయ కోసం మనం నిత్యము చూడాలి. దేవుని యందు నిరీక్షణ పెట్టుకోవాలి. ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకొచ్చాడు నా దగ్గరికి. తీసుకొచ్చి అంటున్నాడు, వీడికి మెమరీ లాస్ అయిందండి అని. అంటే పాత జ్ఞాపకాలు ఏమీ లేవు. ఉట్టిని అలా ఉంటున్నాడు, పెడితే తింటున్నాడు, మాట్లాడట్లేదు. ఒరే నీ నాన్నరా అంటుంటే ఏమంటలేదు, ఇలా చూస్తున్నాడు అంతే. బండి మీద వెళుతూ ఇంకొక మోటార్ సైకిల్ని కొట్టి ఆ పక్కనున్న స్తంభానికి తగిలిందాడు తల. చిన్న గాయం కూడా అవ్వలేదు, చక్కగా ఉన్నాడు. ఏమీ అసలు చిన్న స్క్రాచ్ కానీ గాయం కానీ అవ్వలేదు. ఆ పడినప్పటి నుంచి అదోలా చూస్తున్నారట. మనిషి ఎంత అందంగా ఉంటాడో, ఎంతమందిని చూస్తూ ఉంటాను నేను. ఆ తండ్రి ఎంత ఎగోని, ఎంత బాధో దుఃఖం. ఈ బిడ్డ ఒక్కడేనండి మాకు. వైద్యం చేయిద్దామంటే బ్రెయిన్ ఆపరేషన్ చేయాలట. డాక్టర్లు అన్నారు, వద్దొద్దు, మెల్లగా సర్దుకుంటుందేమో చూద్దాం, ఈ తల ఓపెన్ చేసేది మళ్ళీ డ్యామేజ్ చేస్తే లేనిపోయిన కాంప్లికేషన్స్ వస్తాయేమో, వద్దు అన్నారట. అలా ఉన్నాడు. అమ్మని గుర్తుపట్టట్లేదు, నాన్నని గుర్తుపట్టట్లేదు, నోట్లోంచి మాట మాడట్లేదు, అన్నారట. ఎంతో చురుకుగా జ్ఞానవంతుడుగా పెద్ద ఇంజనీర్ అయిపోయి చక్కగా ఇంకా అమెరికా వెళదామని సిద్ధపడుకున్న అతను చిన్న ప్రమాదం వల్ల మెమరీ కోల్పోయాడు. అలా ఉన్నాడు అంతే, అలా ఉన్నాడు. నోరు తెరువు, ముద్దు పెడతాను, నోరు తెరువు అంటే అలా అంటున్నాడు, అలా మింగేస్తున్నాడట. మనము పుట్టడానికి దేవుని కృప కావాలి, మనం మనుగడ జీవించడానికి కూడా దేవుని కృప కావాలి. మనం నిరీక్షించేది మన జ్ఞానము, మన బలము, మన బంధుమిత్రులు, మన తెలివితేటలు కాదు. దేవుడు మన టుమారో, మన రేపు ఎవరు? దేవుడు. ఆయన మీద మనం నిరీక్షణ ఉంచాలని చెప్తున్నాడు. రాబో దినములలో చెరలోంచి ఆయన విడిపిస్తాడని, వారిని తిరిగి రప్పిస్తానని దేవుడు సెలవిచ్చాడు. నేను నీతో చెప్పిన మాటలన్నీ నీ పుస్తకంలో రాసుకో. వాగ్దానము ఇస్తున్నాను, రాసుకో. ఫ్యూచర్లో నేను మీకు ఇలాంటి మేలు చేస్తాను అని చెప్పాడు. కనుక మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? అన్టు గాడ్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఫెయిత్, ఓన్లీ టువర్డ్స్ గాడ్. దేవుని వైపునే నిరీక్షణ ఉంచాలి. ఒకతను రిటైర్ అయితే అతని రిటైర్మెంట్ ఫంక్షన్ కోసమని వెళ్ళాను. అతను నన్ను పట్టుకొని అంటున్నాడు, నేను డబ్బులు తీసుకొని వచ్చినప్పుడే నా భార్య నన్ను గౌరవించేది, నా బిడ్డలు నన్ను గౌరవిస్తారు, నన్ను ఒక పిచ్చోళ్ళ చూస్తారు. ఆ ఫస్ట్ తారీఖు ఆ వచ్చే డబ్బుల గురించే నా మీద వాళ్ళు ప్రేమ చూపిస్తారు. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, నా పెన్షన్ కూడా రాదు, ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీ. అయిపోయింది నా పని. నన్ను ఎవరు ప్రేమిస్తారు, నన్ను ఎవరు పోషిస్తారు, నా బ్రతుకేంటి అన్నాడు. నేనన్నాను, ఇంతవరకు నిన్ను పోషించిన దేవుడు ఇక పోషించడా? భార్యను నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకో. నీకు పుట్టిన బిడ్డల మీద నువ్వు నిరీక్షణ ఉంచొద్దు, నీ ఆధారం దేవుడు అని చెప్పాను. అంతేనండి. అందుకనే ఈ మీటింగ్ పెట్టుకున్నాను. నా మిగిలిన
దైనందిన జీవితం రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత బాధగా ఉంటుందో. ఎందుకంటే అంత విలువ ఉండదు, ఆరోగ్యం ఉండదు, బిడ్డలు సహకరించరు. మన ద్వారా ఇంటిలో ఉపయోగం ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తారు, కానీ మన ద్వారా ఉపయోగం లేనప్పుడు మనల్ని ఎవరు ప్రేమించరు. ఒక ఆమె నాకు ఫోన్ చేసి అంటుంది, నా భర్త వెళుతూ వెళుతూ ఆస్తిని మా బిడ్డలకు రాసేశాడు. నా బిడ్డ ఇప్పుడు పొమ్మంటున్నాడు ఇంట్లోంచి. ఆనాడు నా భర్త మీ అమ్మ తదనంతరం నీకు ఆస్తి అని రాసి ఉంటే ఈనాడు నన్ను వెళ్ళగొట్టగలిగిన వాళ్ళు కాదు. అయ్యో, నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే నాన్నగారు నాకే ఇచ్చేవారు. నువ్వు మంచోడు అనుకొని నీకు ఇస్తే ఇప్పుడు తల్లిని వెళ్ళగొడతావా అంటూ ఆ తల్లి ఏడుస్తుంటే నాకెంతో దుఃఖం వచ్చింది, ఎంతో బాధ కలిగింది నాకు. మనం నిరీక్షణ ఉంచవలసింది మన బిడ్డలు మనల్ని చూస్తారని కాదు. మన ఆరోగ్యం వల్ల మనం కష్టపడి పని చేసుకొని పోషించగలుగుతాం అనుకోవద్దు. ఎప్పుడు కూలబడిపోద్దో ఈ పేక మేడ ఎవరికి తెలియదు. దేవుడు మన నిరీక్షణ, మనుషులు కాదు. 5వ వచనంలో భీతి దిగులుతో ప్రార్థన చేయగా దేవుడు వింటాడు. 7వ వచనంలో ఆపద దినమందు దానిలో పడకుండా దేవుడు రక్షిస్తాడు. 8వ వచనంలో కాడిని కట్లను విరిచి తెంపుతాడు. 10వ వచనంలో నిన్నును నీ సంతానపు వారిని రక్షిస్తాడు. బెదిరించువాడు లేకుండా మీరు నిమ్మళించి నెమ్మది పొందుతారు. రక్షించుటకు ఆయన తోడై ఉంటాడు. మీరు చేసిన తప్పును బట్టి మితముగా శిక్షిస్తాడు, కానీ కఠినంగా శిక్షించుడు. దేవుడు మీద ఎవరు ఆశ పెట్టుకుంటారో వారిని దేవుడు కాపాడుతాడు. దేవుని వాగ్దానాలు రాసుకొని ఇదిగో నువ్వు అన్నావు, నువ్వు చెయ్యి అని పెట్టాలి. ఆ పుస్తకం తెరిచి, ఆ బైబిల్ తెరిచి అండర్లైన్ చేసిన వాగ్దానాన్ని చూపిస్తూ, దేవా నీవు చెప్పావు కదా, నీవు నెరవేర్చు. నాకెవరు లేరు, నువ్వే, నీ మాటే నాకు ఆధారం అని మనం బైబిల్లో చూచి దాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని, నువ్వు తప్ప నాకు వేరే శరణెవరు లేరు అని అనుకున్నప్పుడు దేవుడు మనకి ఈ వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ఇక మనం 12వ వచనము నుండి చూస్తూ వెళితే దేవుడు ఎలా పునరుద్ధరిస్తాడో ఇక్కడ చెబుతున్నాడు. శరీర సంబంధమైన చెరలోంచి బయటకు తీసుకురావడం మాత్రమే కాదు, భీతి, దిగులు, ఆపద, కాడి కట్లను తెంపడం మాత్రమే కాదు, ఆయన దేహానికి ఆరోగ్యము కూడా ఇస్తాడు. 1 నుంచి 11 వచనాల్లో వాగ్దానాలు చదువుకున్నాం. 8 నుండి 11 వచనాల్లో శిక్షించిన వాడే పశ్చాత్తాపపడితే క్షమించి కృప ఇస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, మీ పాపములను మీరు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. ఎంత గొప్ప వాగ్దానమో! మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి, నేను ఆ దోషమంతటినీ తుడిచివేస్తాను, మిమ్మల్ని నిర్మలులుగా చేస్తాను అన్నాడు. మరి మనది ఆలస్యం, మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా తిరుగుబాటుదారుల్ని, పాపుల్ని మార్పు చెంది తిరగమంటున్నాడు. అలా తిరిగితే దేవుడు సహాయం చేస్తాడు, క్షమిస్తాడు. ఆయన ప్రేమ గలవాడు కదా. మనం మారితే చాలు, మన పాత రోత, పాత చిట్ట అంతటినీ క్షమించేస్తాడు, నూతన జీవాన్ని ఇస్తాడు. చూడండి 12వ వచనంలో, వ్యాధి ఘోరమైంది, నీ గాయములు బాధకరమైనవి, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీ కఠిన శిక్ష చేసి నేను గాయపరిచాను. చూసారా, నీ పాపమును బట్టే ఈ క్షోభ, ఈ గాయము, ఈ వ్యాధి, నీ పాపము విస్తరించింది, నీ దోషము గొప్పది గనుకనే శిక్ష పెట్టాను. శత్రువు కొట్టితే ఎలాగ గాయమవుద్దో, నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచితిని.
నేను కొట్టిన మూలానే నీవు గాయపడ్డావు. నేను ఎందుకు కొట్టానో తెలుసా? నీ వ్యాధి మామూలు వ్యాధి కాదు, ఘోరమైంది. అది శరీర వ్యాధి కాదు, అది హృదయములో ఉన్న పాపపు వ్యాధి. అది ఇంకా పెరుగుతూ ఉంది. దానివల్ల నేను నిన్ను శిక్షకు అప్పగించాను. ఇప్పుడు మన పిల్లలు చిన్ని అల్లరి చేస్తున్నారు అనుకోండి, మనం ఊరుకుంటాం. వాళ్ళు పెచ్చిమీరిపోయి ఇంకా ఎక్కువ చేస్తున్నారు, మనం ఊరుకుంటామా? కొడతాం, గాయపరుస్తాం, శిక్ష పెడతాం. నీ పాపములు విస్తరించినందున అన్నాడు. ఏమవుతున్నాయి? ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు హృదయపూర్వకంగా పాపం చేయరండి. వ్యభిచారము, త్రాగుడు, నరహత్య, దొంగతనము ఇలాంటివి మనం చెయ్యం. ఎందుకంటే మనకు దైవాత్మ ఉన్నాడు కాబట్టి మనం అలాంటి పొరపాట్లు చేయం. కానీ కొందరు పాపము చేస్తూ చెంపలేసుకొని, లేకపోతే అయ్యయ్యో ఇలా చేశానేంటి అనుకుని మళ్ళీ మారిన వాళ్ళు ఉంటారు. కొందరు పాపము చేస్తూ ఉండడం కాదు, ఎలాంటి శిక్ష కలగడం లేదని విస్తరించి పాపం చేస్తున్నారు. అంటే ఉండే కొద్ది పాపం చేయడంలో ఎక్కువైపోతున్నారు. దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? నినివే పట్టణం పరిస్థితి ఎలా ఉంది? వాళ్లకు వాక్యం చెప్పడానికి వచ్చిన దేవదూతలతో వాళ్ళు వ్యభిచారం చేయడానికి పెద్దలు మొదలుకొని చిన్నల వరకు అందరూ వెళ్ళిపోయి ఆ ఇంట్లో తలుపులు కొట్టి మరి గొడవ చేస్తున్నారు. దేవుడు ఊరుకోడు. ఆయన కనిపించట్లేదని ఏం అవదని అనుకోకూడదు. కీర్తన 14వ అధ్యాయంలో బుద్ధిహీనులు దేవుడు లేడు అనుకొని పాపం చేస్తారట. దేవుడు ఉన్నాడనే భయం ఉంటే పాపం చేయరు ఎవరు. ఆయన చూస్తున్నాడనే భయం ఉంటే పాపం చేయరు ఎవరు. ఆయన లేడు, చూడడు, తీర్పు ఇవ్వడు అనుకున్న వాళ్ళే పాపం చేస్తారు. నిన్నటి వలె ఈవేళ గడిచింది, నేను పాపములో ఉంటున్నా, నాకేమీ అవ్వట్లేదని అనుకున్న మూలానే వాళ్ళు మళ్ళా తిరిగి పాపం చేస్తున్నారు, పాపంలో కొనసాగుతున్నారు, ఇంకా విస్తరించి పాపం చేస్తున్నారు. దేవుడు చూస్తాడు, దెబ్బ కొడతాడు మళ్ళా తిరిగి లేవకుండా. ఆయన తండ్రి, ఆయన కేవలం ప్రేమించేవాడైతే ఆయన చెడ్డ తండ్రి అవుతాడు. ఆయన శిక్షించేవాడైతేనే మంచి తండ్రి అవుతాడు. మీరు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మీ బిడ్డడు పాపం చేస్తే మీరు కొట్టకుండా ఉంటారా? తప్పగా శిక్షిస్తారు, మందలిస్తారు. అలాగే దేవుడు కూడా మనం చేసిన పాపానికి మనల్ని తప్పగా శిక్షలో పెడతాడు. ఎందుకంటే మనం ఇంకా పెచ్చుమీరిపోకుండా, ఇంకా అధికమైన పాపులం కాకుండా, పాపం వల్ల మనలను నరకాగ్ని గుండములో పడవేయకుండా శిక్ష పెట్టి మనల్ని మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన అనే మాట ఎంత బాధకరంగా ఉందో. నీ పాపములు విస్తరింపగా, 13వ వచనం, శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. నేను నిన్ను కొట్టాను గనుక ఇక నీ పక్షంగా నాతో రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అయ్య బాబోయ్, ఇక ఎవరు ప్రార్థన చేసినా వినడట. ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు, పాపం చేయకూడదు కానీ పాపం చేశాడు, పాపంలో కొనసాగుతున్నాడు. కొనసాగడమే కాదు, పాపము విషయంలో విస్తరిస్తున్నాడు. దేవుడు అతన్ని కొట్టాడు, ఎందుకంటే మారతాడేమో అని. అతను శిక్షలో ఉన్నప్పుడు ఎవరో పాస్టరు అభిషేక తైలంతో ప్రార్థన చేస్తున్నాడు. యేసు నామమున రోగం పో అన్నాడు. దేవుడు అన్నాడు, ఓరి పిచ్చివాడా, నేను పెట్టిన శిక్ష నువ్వెవడో తొలగించడానికి? అతని పాపమును బట్టి అతన్ని శిక్షించింది నేనే, నువ్వెవరు ఆ శిక్షను తొలగించడానికి? ఏ మంత్రం చదివి, ఏ కొబ్బరి నూనె రాసి, ఏ గుడ్డు ముక్క అంటించి? యూ కెనాట్ డూ. ఏమన్నాడు ఆయన? నీ పక్షముగా వ్యాజ్యమాడేవాడు ఎవడును, అంటే ఎవడు ప్రార్థించినా నేను వినను. దానికి చికిత్స లేదు, దానికి మందు లేదు. దేవుడు రోగంలో పెడితే ఏ మందు నిన్ను నన్ను బాగు చేయగలదా? ఏ మందు బాగు చేయలేదు. దేవుడు కృప చూపిస్తే మందు లేకపోయినా వెంటనే మనం బాగుపడతాం. హిజ్కియాకి మరణకరమగు రోగం వచ్చింది. అతడు దేవుణ్ణి అడిగాడు, రాజు, దేవా నన్ను బాగు చేయవా అని. దేవుడు అన్నాడు, నువ్వు చచ్చిపోతావు, నీ విల్లు సర్దుకో, ఎవరికేమి అప్పగింతలు అప్పగిస్తావు అప్పగించేసే,
ఎవరి దగ్గర క్షమాపణ సమాధాన పడాలో రెడీ అయిపోతున్నావు నువ్వు అన్నాడు. స్వస్థపరచమని ప్రార్థన చేస్తే ఇల్లు చక్కబెట్టుకో అని జవాబిచ్చావేంటి అని పనులన్నీ మానేసి యెరూషలేములో గోడ తట్టు తిరిగి ఉపవాసంతో, దుఃఖముతో, పశ్చాత్తాపంతో నేను నీ ఎదుట ఎలా యథార్థంగా ప్రవర్తించానో దయతో జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ గివ్ మీ లైఫ్, నన్ను కరుణించు ప్లీజ్ అని అడగగానే దేవుడు మనసు కరిగింది. అతను పశ్చాత్తాపడినట్టు, తగ్గించుకున్నట్టు దేవుడు చూశాడు. అంతే, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. దేవుడు చిటిక వేసి పిలిస్తే ఎవరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని ఆశ్రయించిన ప్రయోజనం ఉండదు. దేవుడు ఆ జీవితానికి ఫుల్ స్టాప్ పెడితే కొంచెం ఎదిగింపలేడు. నాకు మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు తల నుండి రక్తం కారుతుంది, నా చొక్కాయి బనీని అంతా ఎర్రగా అయిపోయింది, రక్తమంతా పోయిన మూలన కళ్ళు బయర్లు కలుపుతున్నాయి. నా ప్రక్కన ఒక అతన్ని తీసుకొచ్చారు, అది గవర్నమెంట్ హాస్పిటల్. అతని కాళ్ళు 2 చితికిపోయినాయి. అతని గుండె మీద నొక్కుతున్నారు ఇలాగా, ఎందుకంటే ఆ గుండె ఆగిపోయింది, మళ్ళీ పనిచేస్తుందేమో అని నొక్కుతుంటే ఇలా కదులుతున్నాడు. కానీ మనిషి ఏమీ, అలా చూశాను నా ప్రక్కన, ఎంత నొక్కుతున్నా అతనిలో జీవం లేదు. అంతే. అరే ఈ బాడీని ఎక్కడికి, మార్చిరి అంటారే, శవాల గదిలోకి తీసుకెళ్ళిపోండి. నేను ఇంకో శవం వచ్చింది. అప్పటి వరకు కొర ప్రాణంతో ఉన్నవారు అలా వదిలేశారు. ఒక పావు గంటకో శవాన్ని తీసుకుపోతున్నారు, అలాగా శవాల గదిలో తీసుకుపోతున్నారు. అప్పుడు అనుకున్నాను, నేను చనిపోయి ఉంటే నన్ను కూడా శవాల గదిలోకి తీసుకుపోవలసింది. నన్ను జీవంతో ఉంచావు గనుక నీకు స్తోత్రాలు నాయనా అని దేవునికి స్తుతులు చెల్లించుకున్నాను. ఆయన ఉండనిస్తేనే ఉండగలం, లేకపోతే మనం ఒక క్షణం కూడా జీవించలేము. 14వ వచనంలో స్నేహితులు మర్చిపోయారు, తర్వాత విచారించేవారు ఎవరు లేరు. అంటే నిరీక్షణ లేని పరిస్థితులు అన్నమాట. 15వ వచనంలో గాయాల వల్ల అరుస్తున్నారు, కానీ నొప్పి నివారణ కలగడం లేదు. 17వ వచనంలో ఎవరునూ లక్ష్య పెట్టరు, వెలివేయబడిన వారుగా అయిపోయారు. దానికి కారణం నేను శిక్షలో పెట్టిన మూలానే. అయితే వాళ్ళు చేసిన పాపము 13వ వచనంలో విస్తరించింది, దోషము గొప్పది గనుక శిక్షించాడు. ఎప్పుడైతే దేవుణ్ణి వాళ్ళు క్షమాపణ కోరుతారో దేవుడు వారికి మళ్ళా తిరిగి మేలు. చూడండి 17వ వచనంలో, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా. అందరు చెప్పండి నాతో, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. మీ ఇంట్లో ఒక అట్టోటు తయారు చేసుకొని మీ సొంత చేతితో ఈ మాట రాసుకొని అలా ఎదురుగా పెట్టుకోండి. కాస్త నల్లతగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, పలానా తారీఖున ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, నెరవేర్చు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడితే గాయములు మాన్పుతానని చెప్పావు, ఆరోగ్యం కలుగు చేస్తానని చెప్పావు అని మనం దేవుణ్ణి అడగొచ్చు. ఈ ప్రామిసరీ నోట్ తీసుకెళ్ళి క్లెయిమ్ చేయొచ్చు. నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నన్ను, నా బిడ్డను బాగు చేయి అని అడగొచ్చు. ఇంకా చూడండి 18వ వచనంలో, నివాస స్థలమును కరుణించి చెరలో నుండి రప్పిస్తాను, మీ పట్టణము కట్టబడును, మీ నగరి యథాప్రకారము నివాసులు గలదగును, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములు, సంబరపడు వారి స్వరము విస్తరింపచేస్తాను, అల్పులు కాకుండా ఘనులుగా చేస్తాను. 20వ వచనములో, సమాజమును స్థాపిస్తాను, వారిని బాధపరచు వారిని శిక్షిస్తాను. 21లో, వారి బిడ్డే వారికి రాజు, వారిని ఏలుతాడు, వారిని చేరదీస్తాను. 22లో, అప్పుడు మీరు నాకు ప్రజలవుతారు, నేను మీకు దేవుణ్ణి. 23లో, దుష్టులకు శిక్ష, దేవుడు చెప్పిన తన కార్యం ముగించే వరకు ఆయన కోపాగ్ని చలారదు. చివరి రోజుల్లో మీరు ఈ సంగతిని
గ్రహిస్తారని చెప్తున్నాడు. ఇవన్నీ దేవుడిచ్చిన వాగ్దానాలు. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కష్టంలో ఉంచడు. మనల్ని ఆయన పునరుద్ధరిస్తాడు, మనల్ని తిరిగి రెన్యూ చేస్తాడు, బాధ నుండి మనకు విడుదల ఇస్తాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో, ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకునే వారును తమను హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించేది. ఈ అధ్యాయం అంతా తిరిగి వాళ్ళు వస్తారని, వారిని కరుణిస్తానని, దేవుని కోపం చల్లారుతుందని, ఉగ్రత చల్లారునని, ఈ 10వ అధ్యాయం అంతా దేవుడు ఎలా పునరుద్ధరిస్తాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు. సరే, కొన్నిసార్లు అనారోగ్యము పాపమునకు గుర్తు. ఎందుకంటే అది ఘోరమైంది, అది నయం చేయలేనిది. ఇక్కడ అనారోగ్యం గురించి మాట్లాడుతున్నాడంటే కేవలం అనారోగ్యం గురించి మాత్రమే కాదు. ఎందుకంటే కొన్ని రోగాలు నయమవుతాయి, కానీ పాపం అనే రోగము ఎప్పటికీ నయము కానిది. దేవుడు దాన్ని నయం చేస్తానంటున్నాడు. మరి కొన్ని రోగాలకి మందులు పనిచేయవు. మందులు పనిచేయనప్పుడు ఇక దేవుడే దిక్కు. డాక్టర్ గారు తీసుకుపో, ఇక మా వల్ల కాదు అన్నప్పుడు అందరూ ఎవరి వైపు చూస్తారు? ఓ భగవంతుడా, ఓ దేవుడా ఎక్కడున్నావు అని వాళ్ళకి ఎన్ని నామాలు తెలిసో వాళ్ళందరినీ కొలుస్తారు, స్మరించుకుంటూ ఉంటారు. దేవుడు పెట్టిన శిక్షకు ఎవరు తీసివేయలేరు. అది శిక్షాకాలం. ఒక ఆమె గురించి విన్నాను. ఆమె తన భర్తకు వచ్చిన అనారోగ్యం తప్పించుకోవడం కోసం ఒక భూత వైద్యుడి దగ్గరకో మంత్రగాడి దగ్గరికి వెళ్ళింది. వాడు అన్నాడు, ఇప్పుడు కాదు, అమావాస్యకురా నల్ల కోడి పెట్టెను తెచ్చుకురా అన్నాడు. ఈమె నాకు చెప్పలేదు. నాకెందుకు చెప్పొద్దు, చెప్తే నేను ఊరుకుంటానండి, వెళ్ళనిస్తానండి. నాకు చెప్పకుండానే అమావాస్య రోజుకి మంచి నల్ల కోడి పెట్టెను సిద్ధం చేసింది. సరిగ్గా 11 గంటలకల్లా ఆ ఇంటికి వెళ్ళిపోయింది. వాడు 12 టంగ్ అనగానే ఆ కోడి పెట్టెను తీసుకొని ఆమె బొటనవేలు మీద వీడి బొటనవేలు వేసాడు. ఇలా మరి ఏదో చేయాలి కదా, కాస్త వేపరొట్ట తెచ్చాడు, ఏదేదో చేశాడు. కానీ విచారం ఏంటంటే ఒక నెల రోజులు అలా ఆయన చచ్చిపోయాడు. తర్వాత తెలిసింది నాకు, ఈమె కోడి పెట్టను పట్టుకెళ్ళింది అమావాస్య రోజు అని. దేవుణ్ణి నమ్ముకొని దేవుని బైబిల్లో ఉన్న పేరు పెట్టుకున్న భక్తురాలు అమావాస్య రోజు బొట్టులో పెట్టుకొని తీసుకెళ్ళిందట. దేవుడు పెట్టిన శిక్షను భూత వైద్యుడు తొలగించగలడా? వాడేం చేయగలడు? వాడు కోడి పెట్టను తీసుకుని కోసుకుని వండుకున్నాడు. వాడేం చేశాడు? నీ బొట్టన వేలిని ఆడు తొక్కితే నీకేం వస్తుంది? వస్తుంది శిక్ష. దేవుణ్ణి ఆశ్రయించవలసింది పోయి నీ శ్రమను తప్పించుకోవడానికి భూత వైద్యుడిని మంత్రగాడిని నువ్వు అనుసరించావంటే నీ పాపం ఇంకా విస్తరించిపోద్ది, నీ బాధ ఇంకా విస్తరించిపోద్ది. చూసారా, దేవుణ్ణి బతిమాలుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఇంకా మనుషులు ఎవరు? 12-13 వచనాల్లో పాపం బట్టియే శిక్ష, రోగాలు. 23వ వచనంలో నీ దుష్టత్వమును బట్టియే అని చెప్తున్నాడు. దుష్టత్వం అంటే ఎంత చెప్పినా మారకపోవడం, అదే దుష్టత్వం. కొంతమంది వారముల తరబడి వింటూ ఉంటారు, కానీ వాళ్ళు మారరు. అదే దుష్టత్వం, అదే పాపములో ఉంటారు. ఆయన వైపు చూస్తే, ఆయన్ని ఆశ్రయిస్తే, బ్రతుకు మార్చుకుంటే దయా, క్షమాపణ, పునరుద్ధరణ దేవుడు ఇస్తాడు. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. శిక్షలో ఉన్నవాళ్ళు ఏం చేయాలో. 6వ అధ్యాయం 7-8 వచనాలు. అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది, బలత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది, గాయములు దెబ్బలు నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, లాస్ట్ లైన్లో, శిక్షకు లోబడుము. శ్రమల కాలములో ప్రజలు శ్రమ అనుభవిస్తూ దేవుణ్ణి దూషిస్తారు కానీ పశ్చాత్తాపడరట. ఎందుకంటే ఇంతగా మమ్మల్ని శిక్షిస్తావా అని దేవుణ్ణి దూషిస్తారట. శిక్ష పడుతూ
అలాగే మార్పు చెందుతారని శిక్షలో పెడితే వాళ్ళు మార్పు చెందకపోగా దేవుణ్ణి నమ్ముకున్న మూలాన్ని ఇంత శిక్ష వచ్చిందని చెప్పి దేవుణ్ణి దూషిస్తారట. కానీ మారరు. వాళ్ళ అబ్బాయి మారతాడని 4 తన్ని బయట ఉండి రాత్రి 10 గంటల వరకు 12 గంటల వరకు అని శిక్ష పెడితే వాడు ఏకంగా వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అయిపోయి వెతుకుతున్నారు. ఒరే నిన్ను బయట పెట్టింది నిన్ను వెళ్ళిపోమని కాదురా, ఒరే బిడ్డ ఎక్కడున్నావురా, ఏ హోటల్లో కప్పులు కడుక్కొని బతుకుతున్నావురా, ఒరే నా బిడ్డ ఏమైపోయావరా, ఏ లారీ ఎక్కవరా క్లీనర్ లాగా, భోజనం కోసం ఎవరి దగ్గర చేయి చేస్తున్నావురా, నీ పొట్ట నాకు తెలుసురా, నువ్వు ఆకలికి అసలు ఉండలేవు, అయ్యో బిడ్డ 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 అంటూ ఈ ఫోటోలో మా అబ్బాయిని చూసారా, మా అబ్బాయిని చూసారా, మా అబ్బాయిని పిచ్చెక్కిపోయినట్టు తిరుగుతున్నారు తల్లిదండ్రులు. డబ్బు అంతా ఖర్చు పెట్టేసి భోజనం తినడం మానేసి. వాడు వెర్రివాడు ఎక్కడున్నాడో ఇప్పుడు రాలేదు. కొట్టాడు, మార్పు చెందుతాడని కొడితే వాడు మారకపోగా భ్రష్టుడైపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. చూచారా, దేవుడు మనకి పెడతాడు చిన్న చిన్న శిక్షలు. మనం పాపములో ఉండిపోయాం, రాటుదేలిపోయాం, అలవాటు పడిపోయాం గనుక మనల్ని నరకంలో పడవేయడం ఇష్టం లేక మనల్ని మార్చడానికి చిన్న చిన్న శిక్ష పెడుతున్నాడు. ఈ శిక్షలో దేవుడు ఏం చేశాడంటే, నాకు నేను రాను, అసలు రోగం పెట్టాడు, పెట్టడం వేయవలసిన దెబ్బ గట్టి దెబ్బ, పోన్లే అని చిన్న రోగంతో ఆపాడు. నేను రాను, నాకు ఏం చేశాడు దేవుడు. అయ్యయ్యో, ఇలాంటి మాటలు కాదు దేవుడు కోరేది. దేవా నాకు తగిన శిక్ష పెట్టావు, అయితే నన్ను కరుణించు, నన్ను క్షమించు అని ఎవరు దీన స్వరంతో అడుగుతారో, అప్పటి వరకు శిక్ష పెట్టింది నేనే అని చెప్పినవాడు వెంటనే ఆ 17 వచనంలోని మళ్ళీ ఏమంటున్నాడు, నీ గాయములను మాన్పేదని. ఎంత మంచి మాట. నీకు ఆరోగ్యం కలిగిస్తానన్నాడు. అంటే అనారోగ్యంలో పెట్టేది ఆయనే, మనలో కలిగిన పశ్చాత్తాపాన్ని చూచి మనల్ని బాగు చేసేది కూడా. ఈ రహస్యం ఎరుగక కొబ్బరి నూనె సీసా ఒకటి పట్టుకొని దాని మైగా కాగితం ఒకటి చుట్టుకొని ఐగోరండి ప్రార్థన చేసి ఇవ్వండి, దీనికి నువ్వు పెట్టుకోకూడదు కొబ్బరి నూనె, అయ్యగారి దగ్గర ఉండాలంతే కొబ్బరి నూనె. వారు వచ్చినప్పుడు రోగుల కోసం మాత్రమే నూనె రాసి ప్రార్థన చేయాలి, అభివృద్ధి కోసం నూనె రాయి ఎక్కర్లేదు. రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మాత్రమే చేయాలి. ఒక పాస్టర్ గారు ఒక గిన్నెలో నూనె ఎట్టుకున్నాడు, అది అయిపోగానే మళ్ళీ ఒకత పోస్తుంది అక్కడ, దానిలోనూ ఎలా తీయడం, రా ఇలాగా ఇలాగా ఎల్లో ఇలాగా ఇలాగా, ఏంటది సిలువ అంట ఇక్కడ, అండ్ నూనెతో అభిషేకం అంటే ఇది సిలువేయడం. నీ బ్రతుకు మారిందా ఆయన అడిగితే మారును, అది అడగడు. దా అయిపోయి ఇంకా కొంచెం వేయి నూనె, కల్తీ నూనె, ఇది ఇలాగేసి ఇలాగా ఆట. ఏంటో దేవుడు అసహించుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. నేను ఎందుకు శిక్ష పెట్టాను అది పాస్టర్ గారు చెప్పడు, వాళ్ళు గ్రహించట్లేదు. ఎందుకురా బాబా, అయ్యో ఈ పశువుల కంటే హీనులు వీళ్ళు. పశువైనా ఆరణ కొడితే తప్పుకుంటుందేమో కానీ వీళ్ళు మాత్రం పక్కకి తప్పుకోరు. వీళ్ళు అసలు జ్ఞానం లేదు వీళ్ళకి అనుకుంటాడు. శ్రమలో ఉన్నాం మనందరం, కష్టములో ఉన్నాం మనందరం, శిక్షలో ఉన్నాం మనందరం. ఇలాంటి సమయంలోనైనా మన పొరపాటు మనం తెలుసుకొని క్షమాపణ కోరుకుంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే క్షమించడానికి సిద్ధంగా, ఆ పాతదంతా మర్చిపోయి ఎవడు వైద్యం చేసినా తగ్గకూడదు అనేసాడు. లోకంలో ఏ మందు వేసుకున్నా తగ్గకూడదు అనేసాడు. అలా పెట్టేశాడు అంతే. నువ్వు అమెరికా నుంచి మందులు తెప్పించుకున్నా తగ్గదు. అయితే మార్పు చెందితే ఆయన వాక్కుతో బాగు చేసి. ఎంత మంచి మాటలో. ఇర్మియా 30 నాది అనుకోవాలి. అలా మనం శిక్షకు లోబడాలి. 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇర్మియా 15:18. నా బాధ ఎలా ఎడతెగనిది ఆయను, నా గాయము ఎలా ఘోరమైనది ఆయను, అది స్వస్థత నొందకపోవాలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులను అవుదువా, నిలువని జలములు అవుదువా. ఎందుకు నా రోగం తగ్గట్లేదు, ఎందుకు నా పరిస్థితి మారడం లేదు, ఎందుకు దుఃఖం పోవట్లేదు, ఏంటి
అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు తప్పక ఈ మాటలు మన జీవితంలో ఇస్తాడు. 30వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తున్నాము, నువ్వెందుకు నీ గాయముల చేత అరుస్తావు? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, అరిచినా నివారణ కాదు. దానికి కారణం నీ పాపములు విస్తరించినందున, నీ దోషములు బట్టి నేను నిన్ను ఇలాగూ ఎందుకు ఏడుస్తావు అన్నాడు. అరే ఈ మాటలు వింటుంటే నాకు నిజమే కదా అనిపిస్తూ ఉంది. నీ జీవితాన్ని సరిచేసుకోకుండా ఎందుకు మూలుగుతావు? దేవునికి పావురపు పిల్లను ఇవ్వాలట బలిగా. పావురం ఎందుకు ఇవ్వాలో తెలుసా? ఆ పావురం అంటది, అంటది. అంటే దుఃఖములో ఉన్నప్పుడు మనం అంటాం కదా, అలాగ పావురం అరిచినట్టు మనం బాధతో మూలుగుతూ అలా అరుస్తాం. ఏ పక్షి అలా అరవదు, పావురం అలా అరుస్తూ ఉంటుంది, బాధ చెప్తూ ఉంటుంది, అలా అరుస్తూ ఉంటుంది. నీవు మరి గాయముల చేత ఎందుకు అరుస్తావు? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. ఏమండి, గట్టిగా అరిస్తే నొప్పి తగ్గిపోద్దా? దేవుడు సెలవు లేకుండా ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి మింగేస్తే నొప్పి తగ్గిపోద్దా? తగ్గదు. దేవుడు సెలవు ఇవ్వాలి. నేను సగం చెప్పి మానేశాను హిజ్కియా గురించి. అతను రాజు గనుక అందుబాటులో ఉండే వైద్యమంతా చేయించుకున్నాడు. ఆ రోజుల్లో అంజూరపు పళ్ళను గాయము తగ్గడానికి వైద్యంగా వాడేవారు. అది కూడా వేస్తుంటాడు, ఎందుకంటే రాజు తలుచుకుంటే కొద్దివే ఉంటుంది, కానీ తగ్గలేదు. ప్రార్థన చేసుకున్న తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, తగ్గించుకున్న తర్వాత దేవుడు ఆయుష్ పెంచాక ఒక పని చేయమన్నాడు. ఇప్పుడు అంజూరపు పళ్ళ ముద్దను నీ గాయం మీద రాయి, ఆ సెప్టిక్ అయిందంతా పోతుంది, నువ్వు బాగుపడతావు. దేవుడు సెలవిచ్చిన తర్వాత వేసుకున్న మందుల వల్ల రోగ నివారణ. ఇప్పుడు చెప్పండి, మనల్ని బాగు చేసేది డాక్టరా దేవుడా? మనల్ని బాగు చేయగలిగింది ఖరీదైన వైద్యమా లేక దేవుడా? డబ్బున్న వాళ్ళు రాయవేలూరు వెళ్తారు, తమిళనాడులో ఉంది, ఇంకా ఎక్కడ తగ్గకపోతే అక్కడికి వెళ్తారు. ఒక ఆయన ఈ మధ్య ఇక్కడ హాస్పిటల్ పెట్టి విజయవాడలో, నేను రాయవేలూరులో చేసి వచ్చాను, అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆయా మందులు ఈ మందులు ఒకటే అంటున్నాడు ఒక ఆయన. డబ్బుందని వెళ్ళావు, కానీ దీనత్వము పశ్చాత్తాపం ఉంటే చాలు, రాయవేలూరు వెళ్ళక్కర్లేదు. అదే పారాసిటమాల్ మాత్ర వాళ్ళు ఇచ్చిన ఒకటే, ఇక్కడ కొనుక్కున్నా ఒకటే. దేవుని కృపతో వేసుకుంటే తగ్గుద్ది. ఎవరి కృపతో? ఒక ఆమె బాగా దద్దుర్లు వచ్చేసి ఎంత బాధపడుతుందో. నేను అన్నాను, నీ జీవితంలో దేవుడు ఏదైనా సరి చేసుకోమని చెబుతున్నాడా అని అడిగాను. ఆమె అంది, అయ్యా బోల్డ్ ఉన్నాయండి. ఒకటి కాదండి, బోలెడన్ని ఉన్నాయండి. అవన్నీ చిన్నివే, కానీ నా జీవితంలో అలవాటు పడిపోయాను. అది మీకు చెప్పను, కానీ చాలా ఉన్నాయి. నీవు మార్పు చెందుతావా, అప్పుడు నువ్వు బాగుపడతావు అన్నాను. అని కడుపులో నులుపురుగులు పడిపోవడానికి ఓ 2 మాత్రలు ఇచ్చాను, చిన్ని మాత్ర. ఇంకొకటి ఇచ్చాను, ప్రెడ్నిసోలిన్ అనే ఓ చిన్న మాత్ర. అదొక 4 మాత్రలు వాడగానే ఆ ఎలర్జీ అంతా తగ్గిపోయింది. మొన్న నాతో కనబడి అంటుంది, అయ్యా నాకు అర్థమైందండి, ఇవే మందులు ఇంకో కంపెనీ వాడాను కానీ తగ్గలేదు. ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డానో అప్పుడు ఆ మాత్ర వేసుకోగానే నాకు స్వస్థత వచ్చింది. దేవుడు స్వస్థపరిచేవాడే, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవాడే. కానీ నీలో మార్పు వచ్చాక ప్రార్థన చేయించుకో, మాత్ర వేసుకో, అప్పుడు దేవుడు నిన్ను నేనేం తప్పు చేస్తున్నాను అనుకోవద్దు. నీ బలహీనతలన్నీ నీకు తెలుసు, నా బలహీనతలన్నీ నాకు తెలుసు. ఒకవేళ నీలో గర్వం ఉందేమో, నీలో పెంకితనం ఉందేమో, అతిశయం ఉందేమో, నీలో ఒకవేళ రహస్యమైన పాపాలు ఏమైనా ఉన్నాయేమో, దేవునికి ఇష్టం కాని దుర్గుణాలు లెక్కలేనితనం ఏదన్నా ఉందేమో, పరీక్ష చేసుకో. నా గురించి నేను చూసుకుంటాను ప్రభు బలలో, నీ గురించి నువ్వు చూసుకో.
ఆ 15వ వచనంలో నీ పాపములు విస్తరించినందుననే నీ దోషములు బట్టి నేను నిన్ను ఇలా చేస్తున్నాను. దేవుడే వారికి వ్యతిరేకమైపోతే ఇక ఆదుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? ఆడు సైతాను మనకి ఆడేమంటారు విల్లన్ గాడు, వాడు మనకు శత్రువు. ఈ లోకంలో మనుషులందరూ మనల్ని చూసి జాలిపడే వాళ్ళు కాదు, అసూయపడే వాళ్ళే. ఏ కారణం ఉండక్కర్లేదు, మనల్ని అసహించుకుంటారు అంతే. అది మానవ నైజం అంతే. ఇక మనకు మిగిలిందల్లా ఆయన ఒక్కడే. ఆయన కూడా మనకు వ్యతిరేకమైపోతే ఇక మనలను చూసుకునే వాళ్ళు జాలిపడే వాళ్ళు ఎవరు ఉండరు. కనుక ఆయనతో మనం వైరం అవ్వకుండా మనం చూసుకోవాలి. వారికి వారు సహాయం చేసుకోలేరు, మనకు మనం సహాయం చేసుకోలేము. మన డబ్బు, మన జనం, మన తెలివితేటలు ఏమి వర్క్ చేయవు, పని చేయవు. తిరిగి వస్తే పునరుద్ధరణ, పాపంలో నిలిచి ఉంటే పతనమే. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మంచి సమరయుని కథలో, అది లూకాసు వార్త 10:34లో ఉంది కదా, అతను యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు. అంటే పతనమైపోతున్నాడు. తండ్రి దగ్గర నుండి తండ్రి ఆస్తిని తీసుకొని ఆ తప్పైన కుమారుడు వచ్చినట్టు ఎంతవరకు పతనమైపోయాడంటే పందుల పొట్టు తినే స్థితికి పతనమైపోయాడు. అతను చావగొట్టబడి రోడ్డు ప్రక్కన కొరప్రాణముతో విడిచిపెట్టబడ్డాడు. ఈ వాక్యానికి అర్థం అదే. నీవు దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, ఆయన వాక్యాన్ని కాదనుకొని లోకములోకి, యెరూషలేములోకి దిగిపోతున్నావు గనుకనే ఈ మరణము, ఈ దుఃఖము, ఈ బాధ, ఈ అవస్థ. అతను కొరప్రాణముతో పడి ఉన్నాడు. మంచి సమరయుడు వెళ్ళి అతన్ని లేపి తీసుకొచ్చి సెలాయినిచ్చి భోజనం పెట్టకపోతే అతను మూలిగి అక్కడే రోడ్డు ప్రక్కన చనిపోయాడు. మనమే అలా పడి ఉన్నాము. యేసుక్రీస్తు మంచి సమరయుడుగా ఆయన వస్తున్నాడు మన దగ్గరికి. నీవు చూచి నన్ను ఆదుకోవా, నన్ను క్షమించవా, నేనే కావాలని ఇలా చేశాను, నన్ను మన్నించు, అన్నీ తెలిసుండి ఇలా చేశాను, అందుకని ఈ బాధ, ఈ రోదన, ఈ వేదన, నన్ను క్షమించు అని చూస్తే యాజకుడు లేవీయుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు తప్పక నీ దగ్గరికి వచ్చి నీ గాయములు కట్టి తన వాహనం ఎక్కించుకొని పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళి నిన్ను పరామర్శించి మళ్ళా నీ కోసం వస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా రాజా, సర్వశక్తివంతుడు అయిన మా ప్రభువా, న్యాయమూర్తివైన మా దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, మీరు మాకు నేర్పిన పాఠం ఎంతో గంభీరమైంది. నిజమేనాయనా, మా అవస్థలు, మా కష్టాలు, మా ఇబ్బందులు, మా గాయములకు కారణం మా పాపం అని చెప్పారు. అయితే నీ వైపు మళ్ళుకున్న వారికి మీరు స్వస్థత వాగ్దానం చేశారు. నాయనా, మేము శిక్షలో ఉన్నప్పుడు మరింత దుర్మార్గులమైపోకుండా, దుష్టులమైపోకుండా తగ్గించుకొని నీ క్షమాపణ వేడుకొని నీ ద్వారా మా జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి సహాయం చేయండి. మేమందరం బలహీనులమే, మేమందరం పాపులమే, మమ్మల్ని క్షమించండి ప్రభువా. వాక్యం విని వారందరినీ నూతనపరచండి. నేనేం చేశాను, బాగానే ఉన్నాను అనుకోకుండా నా రహస్య పాపం నీకు తెలుసు అని దావీదు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని క్షమించబడి నూతనపరచబడి నీతో సహవాసం చేయడానికి కృప చూపండి. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాసకొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించుటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలుభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్
9140200101 92010003 914020019003 IFS కోడ్ UTIB 0001025 0001025 యాక్సిస్ బ్యాంక్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడి నుండైనా నాకు ఫోన్ చేయండి. మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సత్యసాక్షి టీవీ కార్యక్రమాల్లో మేము బోధించే సిద్ధాంతపరమైన అంశాలన్నీ మీకు పుస్తక రూపంగా ఇవ్వబడతాయి. కావలసిన వారు ఉచితంగా వాటిని పొందవచ్చు. ఏమి లేదు, నా ఫోన్ నెంబర్కి మీరు మీ అడ్రస్ SMS చేయండి చాలు. మా బుక్స్ మీ డోర్ స్టెప్కి వస్తాయి. ఆ నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. 9440111250కు ఫోన్ చేయండి, లేక మీ అడ్రస్ SMS చేయండి. మీకు కావలసిన పుస్తకాలు మేము ఉచితంగా మీ ఇంటికి పంపిస్తాం. గాబరా పడకండి, ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలవబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. సత్యసాక్షి, విట్నెస్ ఆఫ్ ది ట్రూత్. ప్రత్యేక ఆహ్వానము.
సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబులు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమిట్ కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్ గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్ 2016 జనవరి 7 నుండి ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులు గారి సందేశాలు విని ఉన్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతేల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. అంతర్జాతీయ సత్యసాక్షి సభ్యత్వము, నేను సత్యసాక్షినే అను సర్టిఫికేట్ మీకు ఉచితంగా పంపించదము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి, మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి. మా చిరునామా డాక్టర్ బాబులు గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.